సరే సరే. మేడ్చల్ జిల్లా యమ్నంపేటలోని భూనీల సమేత రంగనాథ స్వామి ఆలయంలో పాలక మండలి సభ్యులు సిబ్బందిని అసభ్యకర పదజాలంతో దూషిస్తూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆలయ ఈవో భాగ్యలక్ష్మి ఆరోపించారు. ఆలయ అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా సిబ్బందిపై దౌర్జన్యానికి పాల్పడటం దారుణమని ఆమె విమర్శించారు. అంతేకాకుండా సిబ్బందిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేయడం అన్యాయమన్నారు. ఈ మేరకు పాలక మండలి సభ్యుల మీద పోచారం పిఎస్లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. శాఖాపరమైన చర్యల కోసం ఉన్నతాధికారులకు కూడా సమాచారం ఇచ్చామన్నారు ఈవో భాగ్యలక్ష్మి. గత వారం రోజులుగా ఆలయం గురించి చెడుగా ప్రచారం జరుగుతున్నది. ఈ ఆలయం నందు నియమించబడినటువంటి ధర్మకర్తల మండలి వారు మీడియాలో, పేపర్లలో, యూట్యూబ్లో మొత్తము బ్యాడ్గా ఇన్ఫర్మేషన్ భక్తులకు వెళ్ళేటట్టు చెడు ప్రచారం చేస్తున్నారు. కాబట్టి ఈ మీటింగ్ యొక్క సారాంశము, వాళ్ళు జనవరి 10 నాడు వాళ్ళు ప్రమాణ స్వీకారం చేసి ఆలయం ధర్మకర్తలుగా నియమింపబడినారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వాళ్ళు చేసే దౌర్జన్యాలు, అరాచకాలు సిబ్బంది కానీ మేము కానీ భరించలేకుండా ఉన్నాము. ఇటు విషయం మీడియా మిత్రులకి తెలియజేయాలని ఈరోజు సమావేశం ఏర్పాటు చేయనది. దౌర్జన్యాలంటే టెంపుల్ స్టాఫ్ మీదకి రావడము, వాళ్ళని తిట్టడము, కొట్టడానికి. మొన్న ఆదివారం రోజు భక్తులు వచ్చారని చెప్పి, ఇంతమంది భక్తులు వస్తే మాకెందుకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని చెప్పి వచ్చి అయ్యగారిని, క్లర్క్ని కొట్టడానికి మీదికి వచ్చి గొడవ పెట్టుకుంటే నేను పోలీస్ ఫిర్యాదు ఇవ్వడం జరిగింది, సిఐ గారిని కలిసి. అట్లానే మా పై అధికారులకు కూడా నేను నివేదికలు సమర్పించాను. అసలు వాస్తవాలు ఏంటి, ఇది ఇలా జరుగుతున్నది, వాళ్ళు అన్ని అవాస్తవాలు రాస్తున్నారు, ఇట్లా గుడి పరువు ప్రదేశం భంగం కలిగిస్తున్నారు, ఆలయంలో ప్రశాంత వాతావరణానికి భక్తులకి అసౌకర్యం కలిగిస్తున్నారు, భక్తులకు వచ్చి మీరు టికెట్లు రాయొద్దు, గుడికి హుండీలో డబ్బులు వేయొద్దు, మేము భక్తులు వస్తే మేము గుడికి తాళాలు వేసుకొని పోతాము, ఆఫీస్ రూమ్ తాళాలు వేస్తాము, ఇలాంటి అరాచకాలు చేస్తున్నారు. కాబట్టి